చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఓడిపోతామనే ప్రెస్టేషన్ లా ఇష్టం వచ్చినట్ల ఏది పడితే అది రౌడీజానికి దిగినటువంటి బీఆర్ఎస్ గుండాలు ఇప్పుడు నేనంటున్నా నవీన్ గుండాలు అన్నటువంటి గుండాలు అందరు కలిసి ఈ రోజు వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసింది. ఎవరు గుండాల్లో కనబడు లైవ్ లో గుండాలు చూసిరా లేదా? ఇప్పుడు మీరు వాళ్ళు చేసింది ఎవరు చూడలేదు, చేయలేదని చేసిందని ఏ ప్రూఫ్ లేవు. కానీ ఈ రోజు లైవ్ లో రౌడీ గుండాలు కనబడినరా లేదా మీకు? అంటే ఇది ఒకవేళ వీళ్ళని గెలిపిస్తే పరిస్థితి నియోజకవర్గం ఏమైతుంది? వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుండాయిజం చేద్దామనేనా? చివరిగా నేను నియోజకవర్గం ప్రజలకు ఇప్పటిదాకా మీరు యాంటీ బీఆర్ఎస్ ఓటేసారు కాబట్టి ఆ ప్రెస్టేషన్ అంతా ఈ రోజు యువతలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ కుటుంబం మీద, నవీన్ యాదవ్ ఆఫీస్ మీద, నవీన్ యాదవ్ సపోర్ట్ చేసేటోళ్ళ మీద, కళాకారులను చూడకుండా, ఎస్సీ మహిళలని చూడకుండా, ఎవరని చూడకుండా వాళ్ళ మీద దాడి చేసినందుకు వీళ్ళకి తగిన గుణపాఠం ఇంకా నేర్పియాలి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పారిపోయేదాకా గుణపాఠం నేర్పియాలి ఇక్కడ ప్రజలు. మీరు ఈరోజు చెప్పండి సమాధానం. సానుభూతి ఎవరి మీద చూపించాలి? ఎవరు గుండాలు, ఎవరు రౌడీలు, ఎవరు సానుభూతి చూపించాలి? ఇక్కడ ఎందుకు చూపించాలా సానుభూతి అని అడుగుతున్నాం. నియోజకవర్గం ప్రజలు 10 ఏళ్ళు పీడించుకొని తిన్నందుకు సానుభూతి చూపించాలా? అస్సలు రూపం ఇప్పుడు బయట పెట్టినప్పటి నుంచి ఆమెకు సానుభూతి చూపించాలి. ఎందుకు చూపించాలి? సానుభూతి మీద ఓట్లు అడిగి గెలిచి సానుభూతి మీద ప్రజలు వెళ్తారా? మీరు 10 ఏళ్ళు ఏం చేశారు నియోజకవర్గానికి? రమ్మనండి, ఇప్పుడు కౌశిక్ గారిని రమ్మనండి, కేటీఆర్ గారిని రమ్మనండి, సునీతమ్మని రమ్మనండి.